ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీ కుడికి కానీ ఎడమకి కానీ ఒకసారి తిరిగి కెన్ యూ ప్లీజ్ టర్న్ టు యువర్ లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ ఫైండ్ అట్లీస్ట్ 1 or 2 people and greet them and say ప్రైజ్ ది లార్డ్, గుడ్ టు సీ యూ అగైన్ దిస్ మార్నింగ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మరి ఉదయవేళ సమయంలో నూతనమైనటువంటి వారంలో ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియపరుస్తున్నా. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి గొప్ప అవసరతను అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు ప్రభుకి ప్రత్యేకించి వందనాలు. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ఈచ్ ఆఫ్ యూ టు ది Sharon Fellowship Church of Albany Telugu service this morning. Those who are watching online, those who are in person this morning, I welcome you once again to worship the Lord in this time. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడని, మీరు మీ కుటుంబాలకు మాత్రమే కాదు సంఘానికి, మరి ముఖ్యంగా ఈ యొక్క లోకాన్ని కూడా ఎంతగానో బ్లెస్డ్ అన్న విషయాలను మరలా మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ కూడా జ్ఞానవంతులు కాబట్టి దేవుని కృపను బట్టి ప్రార్థనతో మీ కుటుంబాలు మీరు ఎలాగైతే కడుతున్నారో సంఘాన్ని కూడా మీ యొక్క ప్రార్థన ఎంతో అవసరమైనది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ మదర్ టు కంటిన్యూ టు ప్రే, నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ ద చర్చ్ అండ్ ద మినిస్ట్రీస్ యాజ్ వెల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. How many of you remembered the last week's sermon that I shared? Right. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కటి I have received a good feedback. There are always a good and bad feedbacks, right? There are two edges. So I have received a good feedback for the last week's message. Not just for last week, but in fact whenever కేవలం లాస్ట్ వీక్ మాత్రం కాదు, కానీ ఎప్పుడైనా వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు అనేక రకాలుగా దూరాన ఉన్నటువంటి వాళ్ళు, ఆన్లైన్లో చూసినటువంటి వారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ వాక్యాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడారు అని నమ్మి విశ్వసించారు. కాబట్టి వారు మనతోటి అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో టుడే ఐడ్ లైక్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ. ఈరోజున మీ అందరితోటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వెళుతున్నటువంటి సమస్య గురించి మీతో మాట్లాడడానికి ప్రత్యేకంగా స్థిరపడి వచ్చాను. ఎస్, వీ ఆల్ హ్యావ్ టు అడ్మిట్ టుడే దట్ వీ ఆల్ ఆర్ గోయింగ్ త్రూ అ టఫ్ సిచ్యువేషన్స్ ఎట్ ద మూమెంట్. నాట్ జస్ట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్, ఇన్ ఎంటైర్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ ఈస్ ఆల్ గోయింగ్ త్రూ అ chaotic సిచ్యువేషన్. ప్రపంచం అంతా కూడా ఒక అన్సర్టనిటీ తోటి వెళ్తూ ఉంది. వీ డోంట్ నో వాట్ ఈస్ గోనా హ్యాపెన్ టుమారో, వీ డోంట్ నో వాట్ ఈస్ గోనా హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ అన్సర్టనిటీ. నాట్ జస్ట్ మన వ్యక్తిగత జీవితాల్లో మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎక్కడ చూసుకున్నా కూడా ఏదో రకమైనటువంటి అన్సర్టనిటీస్ తోటి ఈరోజు ఉన్నటువంటి వరల్డ్ వెళ్తూ ఉంది. ఐఎమ్ నాట్ బీయింగ్ సర్ప్రైజ్డ్ విత్ దిస్, బికాస్ దట్స్ వాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ అవర్ లార్డ్. డ్యూరింగ్ ద ఎండ్ టైమ్స్, ఈ అంత్యకాల సమయాల్లో చూడండి, మనం చూస్తున్నటువంటి యుద్ధాలు కానీ, మనం చూస్తున్నటువంటి యొక్క అన్సర్టనిటీస్ అన్నీ కూడా, ఇవన్నీ దే ఆర్ మేకింగ్ అ వే టు ద లార్డ్ టు కమ్ అగైన్, to visit us and to take us to his heavens. జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని చూసినప్పుడు మనలో అనేక మందికి అనేక రకాల మిక్స్డ్ ఎమోషన్స్ కలిగి ఉంటాం. బట్ ఏదైనప్పటికీ కూడా నిజంగా దేవునందు విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే దాని అర్థము ఆయన రాకడ కూడా అత్యంత సమీపంగా ఉన్నదన్న విషయాలను మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు దేవాది దేవుడు. ఐఎమ్ నాట్ బీయింగ్ సర్ప్రైజ్. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మనం ఏమీ పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట, దేవుని యొక్క రాకడ కొరకు తన యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం అంతా చూస్తున్నాం, వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మరి దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందో మనకైతే తెలియదు. దొంగ చెప్పిరాడు కదా, అలాగనే దేవుని యొక్క రాకడ కూడా ఆయన ఏ క్షణాన్ని వస్తాడు, ఏ గడియ వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి దేవుని యొక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎస్, వీఆర్ లివింగ్ ఇన్ అ టఫ్ టైమ్. When you look at the news, when you read the newspapers, వార్తలు చదివినప్పుడు, వార్తలు విన్నప్పుడు, the levels of anxiety goes up higher and higher. So people who are sitting in India, those who have been attacked by the enemies around India, they call us, those who are living in the United States, and they call us, are you safe? This is how an extreme of the anxiety of the people.
భారతదేశంలో ఉంటూ భారతదేశం మీద పక్కన ఉన్నటువంటి ఎనిమీస్ ఎవరైతే శత్రువులు వారి మీద బాంబు వేస్తున్నారో వారిని బట్టి వారు భయపడకుండా అమెరికాలో ఉన్నటువంటి మనకు ఫోన్ చేసి మీరు బాగానే ఉన్నారా, మీరు సేఫ్గానే ఉన్నారా అని అంటుంటే వారి యొక్క ఏమంటారు యాంగ్జైటీనో లేదంటే వారికి మన మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను బట్టి నవ్వాలో లేదంటే వారిని చూసి బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. చూడండి, ఎక్కడో జరుగుతున్నటువంటి సమస్యకు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఎలాగైనా ఏదో రకంగా మనం దాన్ని ఆపాదించేస్తూ ఉంటాం. ఎక్కడో జరుగుతున్నటువంటి సమస్యలు మన ఇంట్లోనే జరుగుతున్నాయి అన్నట్లుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న మా మదర్ ఫోన్ చేసి అంటా ఉంది, అమెరికాలో సిచ్యువేషన్ బాగానే ఉంది కదా, మన ఇండియా మీద పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ బాంబులు వేస్తూ ఉంది, అమెరికాలో బాగానే ఉందంటే నేను అన్నాను అమెరికాకి ఇండియాకి చాలా దూరం ఉంది, 7 సముద్రాలు దాటి కానీ ఇక్కడికి రావాలంటే అది వేరొక విషయం కదా అని అంటూ ఉంటే మా అమ్మకి ఆ యొక్క జ్ఞానం మరి ఏదైనప్పటికీ కూడా ఒక యాంగ్జైటీ, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో నా బిడ్డ సేఫ్గా ఉన్నాడో లేదా, ఏదో రకమైనటువంటి ఒక ఫియర్. Everybody are going through the same situation. May not be going through the same that what is happening in the world, but at least in our phase, in our lives, each of us are our lives. If you ask any child, so what are you afraid of? Then child would say something. If there are no lights, I am afraid, right? సో ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటే వారు అంటారు కదా, లైట్లు ఆపేస్తే నాకు భయం ఎక్కువ అని అంటూ ఉంటారు. దట్ ఈస్ అ ఫేజ్ దట్ ద చైల్డ్ ఆర్ గోయింగ్ త్రూ. But if you ask somebody who's an adult, who's an youngster, a youth, he would say something else. But he will not be afraid of something darkness. But at his age, he would be afraid of something else. If you ask somebody who's an adult, probably he would say something else. If you ask somebody who's in a middle age, he would say something else. So if you look at this, the fear factor changes across the ages, isn't it? చిన్న వయసులో ఉన్నటువంటి ఆ యొక్క భయము కొద్దిగా వయసు పెరిగిన తర్వాత చీకటిని చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తికి ఉన్నటువంటి భయం ఏంటి, ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా, ప్రాబ్లీ హీ మే బీ ఫియర్డ్ అబౌట్ ది ఎగ్జామినేషన్. ఇఫ్ యూ ఆస్క్ అడల్ట్, ప్రాబ్లీ హీ వుడ్ సే వెదర్ విల్ ఐ గెట్ అ జాబ్ ఆర్ నాట్. దట్ ఈస్ ప్రాబ్లీ హీ మే బీ గోయింగ్ త్రూ ద స్టేట్ ఆఫ్ ఫియర్ కదా. అలాగనే కొద్దిగా జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి నెక్స్ట్ లెవెల్లో తను దేని కొరకు నువ్వు భయపడుతున్నావు అంటే ఆ వ్యక్తి అంటాడేమో, నా యొక్క ఉద్యోగం స్టేబుల్గా ఉంటుందో లేదో అన్నటువంటి ఒక భయం. చూడండి, యాజ్ ద డేస్ ఆర్ ప్రోగ్రెసింగ్, యాజ్ యూ మూవ్ ఫ్రమ్ వన్ ఏజ్ టు ద అనదర్ ఏజ్, ద ఫియర్ ఫ్యాక్టర్ చేంజెస్. You no longer fear about the darkness. When you are, turning 30s or 35s and 40s and 45s, you no longer be feared about darkness. But when you check with your child, probably the child would not worry about the job losses, right? మన పిల్లలు ఉద్యోగం లేకపోవడం గురించి పెద్దగా పట్టించుకోరు. వారికి ఆహారం ఉందా లేదా, వారికి ఉద్యోగం ఉందా లేదా, వాళ్ళ నాన్నకి ఉద్యోగం ఉందా లేదా, దే డోంట్ కేర్. వాట్ దే కేర్ మోస్ట్ ఈజ్ ద లైట్ ఈస్ టర్న్డ్ ఆన్ ఆర్ ఆఫ్ అట్ దట్ ఏజ్. చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, the fear that you are going through, probably the fear may not be the same fear that the other person is going through. But what I would like to tell you is that whole world is going through terrible situations at the moment. May it is a job loss, maybe it is some kind of a sickness, maybe it is some kind of uncertainty. If everybody is going through, we are now immune to it. ప్రపంచమంతా ఆ యొక్క భయాందోళన గుండా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మనమేమి పెద్దగా దానికి ప్రత్యేకించబడినటువంటి వారము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే మనకు కూడా ప్రతి ఒక్కరి కొన్ని భయాలు అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమే. భయం లేదన్నటువంటి వారు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి. ఎవరు చేతులు ఎత్తాం, ఎందుకంటే చేతులు ఎత్తాలన్నా కూడా భయమే. పొరపాటును చేతితే జరగడానికి ఏమైనా జరిగిద్దేమో, పొరపాటును చేతితే ఏదైనా దేవుడు చూసి మొట్టిగా వేస్తాడేమో, ఇటువంటి బోధలు కూడా ఉన్నాయి. అది వేరొక విషయంలో. కానీ ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఫియర్ గుండానే వెళతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ వై డు వి ఆల్ ఫియర్ అండ్ వై దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్? ఒక విషయం మీతో మరలా చెప్పాలనుకున్నా, బిఫోర్ ఐ ఈవెన్ గో ఇన్ టు ద వర్డ్. రిమెంబర్, ఫియర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. Fear is not from God. But if you look at the creation of the world, when God created the world, He saw the world and He said everything was good to His sight. There was only love across the universe. దేవుడు ప్రపంచాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో, ప్రపంచాన్ని నిర్మించాడో, ఆ 6 రోజుల కాలక్రమంలో దేవుడు అనేక రకాలైనటువంటి వస్తువులను, అనేక రకాల జంతువులను, వాటితో పాటు మనిషిని కూడా దేవుడు నిర్మించినప్పుడు సమస్తాన్ని చూసి దేవుడు ఏమన్నాడంట, సమస్తాన్ని మంచిదిగా దేవుడు ఎంచాడు. So what it means, the whole universe was filled with the love.
There was no fear at all. But if you look at the very first conversation in the Garden of Eden, you would see a word called afraid or a fear. What made that fear? If you see, చూడండి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఒక మనిషి దేవుడితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడో బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 3 verse 10. The very first conversation ever recorded of Adam with God, it is recorded in book of Genesis chapter 3 verse 10. And he said, I heard your voice in the garden, and I was afraid because I was naked and I hid myself. Please go back. 10. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది గనక భయపడి దాగుకుంటుంది. దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ కాన్వర్జేషన్ దట్ విచ్ ఈస్ రికార్డెడ్. ప్రాబబ్లీ యాడమ్ అంతకుముందు చాలాసార్లు మాట్లాడుంటాడేమో దేవునితో. కానీ బైబిల్ గ్రంథంలో మోషే గారు రాసినటువంటి ఒక మొదటి పుస్తకంలో మొదటి మాట దేవుడితో ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడ్డాను. వై హీ వెంట్ త్రూ దట్ టెరబుల్ ఫియర్ అండ్ హీ అడ్మిట్స్ హిమ్సెల్ఫ్ దట్ నీ యొక్క స్వరము విన్నప్పుడు నేను భయపడ్డాను. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ఆదాము భయపడ్డాడని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తాను. When the world was completely full with the love, but how this fear entered into the mankind. మనందరికీ తెలిసినటువంటి విషయమే. When there was a disobedience, ఎప్పుడైతే దేవుని దృష్టిలో అవిధేయత ఎక్కడైతే చూపిస్తున్నాడో వెనువెంటనే మనిషి యొక్క జీవితంలోనికి ప్రేమ పోయి ఏమవుతుంది, భయం అనేటువంటిది లోపలికి రావడం మొదలు పెడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. Yes, fear is good. There are two kinds of fears. One is good fear and the bad fear. Good fear is something that what we all know, that the fear in the Lord is the source of the wisdom and source of the knowledge. సో దేవునందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానములకు వివేకమునకు మూలమని ప్రొవర్బ్స్ చాప్టర్ 1 verses 7 చెప్తా ఉంది. సో దెర్ ఇస్ అ ఫియర్ విచ్ ఈస్ రికార్డెడ్ దేర్, అండ్ దట్ ఫియర్ ఈస్ అ గుడ్ ఫియర్. అండ్ ఫియర్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ గాడ్ అండ్ దెన్ యూ నో ఫ్రమ్ టాప్ టు బాటమ్ యూ షివర్. నో, ఇట్స్ నాట్ దట్ కేస్. దేవునందు భయము కలిగి ఉండటం అంటే టు హిజ్ సావరానిటీ, టు హిజ్ ఆల్మైటీ పవర్, దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి శక్తికి నేను ఏం చేయాలంట, మనము ఆయన చూసినప్పుడు కలిగేటువంటి ఆ యొక్క రివరెన్స్, ఆ యొక్క గౌరవముతో కూడినటువంటి ఆ యొక్క భయము ఇక్కడ రాస్తున్నారు, ఆ యొక్క భయము. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ విచ్ ఈస్ బ్యాడ్ ఫియర్ ఆల్సో, విచ్ కమ్స్ త్రూ ది యాంగ్జైటీ, ద యాంగ్షియస్నెస్ విచ్ ఈస్ అరౌండ్ అస్, బై లుకింగ్ ఎట్ ది అన్సర్టనిటీస్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనలో తెలియకుండా ఏదో రకమైనటువంటి ఒక ప్రేరకం వల్ల వచ్చినటువంటిది ఆ యొక్క ఫియర్, ఆ యొక్క భయము. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, రెండు భయాలు అంటే, ఒకటి దేవుణ్ణి బట్టినటువంటి ఒక భయము, రెండోది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు వచ్చేటువంటి ఒక భయం. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ అడగనివ్వండి. యాజ్ ఐ సెడ్, దెర్ ఆర్ టూ ఫియర్స్. వన్ ఈస్ అ గుడ్ ఫియర్ అండ్ ద అదర్ వన్ ఈస్ అ బ్యాడ్ ఫియర్. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఫియర్స్ ఎట్ దిస్ మూమెంట్, లెట్ మీ ఆస్క్ a question, what fear is that fear? Is that a good fear or a bad fear? The question is, what fears are you going through? Hallelujah. As I said, fear is not from the God. దేవుడు మనకు, అందుకని దేవుని యొక్క మాట సెలవుస్తుంది, ది బుక్ ఆఫ్ ద 2 Timothy chapter 1 verses 7, దేవుని యొక్క మాట సెలవుస్తుంది ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికితనమైనటువంటి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. 2 Timothy chapter 1 verse 7, 1 verses 7. For God has not given us the spirit of fear, but of power and of love and of sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదని దేవుని మాటను బట్టి మనకు అర్థమవుతుంటే, అసలు మనకు వస్తున్నటువంటి భయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? There are several things I would like to talk to you, and also I would like to introduce one person from the Bible, and then so that we can learn from him how he faced, how he had a faith over the fear. So we all have a fear and we all have a faith as well. How our faith can overcome the fear is what I would like to talk to you today. మనం కలుగుతున్నటువంటి భయాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, there are several reasons why we go through the fears. As I said, as the word clearly said, దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు. The spirit of God did not give us the spirit of timidity, but he gave us the spirit of wisdom. దేవునికి స్తోత్రం. అయితే మనం కలుగుతున్నటువంటి భయాలు ఎక్కడి నుంచి వస్తాయి? By learning from others. Why I say by learning from others? Probably you are educated in that manner.
ఇఫ్ యూ ఆస్క్ యువర్ మదర్ వై, మీ అమ్మనో లేదా మీ మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అడిగితే, ఇఫ్ యూ గో నియర్ ద రివర్, వాట్ దే సే, డోంట్ జస్ట్ గో టు ద నియర్ టు ద రివర్. ఎందుకని? చాలామంది అంటుంటారు కదా, మీరు ఆ నది దగ్గరికి వెళ్ళబాకండి అని అంటుంటారు. మాట చిన్నతనం నుండి మన మనసులో వేస్తుంటారు. సో రాను రాను ఏమైపోద్దంటే మన బ్రెయిన్ ఏమైపోద్దని నీళ్లు చూడగానే భయం అనేటువంటిది ఆటోమేటిక్ మన మనసులోకి వచ్చేస్తుంటుంది. అవునంటారు కాదంటారా? ఎస్, ఇఫ్ యూ గో టు ద రివర్, if you go sink into the river, if you don't know swimming, then that is a fear factor. But whether you know it or not, whether you do it deliberately or not, people educate you by saying something and that will last forever in your life. This is just an example. చూడండి, చాలామంది జీవితాల్లో కూడా అంతే. ఎవరో చెప్పినటువంటి మాటను బట్టి దాని జోలికి కూడా మనం వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే ఎవరో చెప్పారు అక్కడికి వెళ్తే మునిగిపోతామని, ఎవరో చెప్పారు అక్కడికి వెళ్తే చేతులు కాల్చుకుంటావు, ఎవరో అక్కడ చెప్పారు అక్కడికి వెళ్తే నీ జీవితం బాగోదని. It is something that we learn from others. That's number one. Number two, why do we go through fears is something which is very important for our life, is doubting. Doubting on what? Doubting on the presence of the Lord. Hallelujah. దేవుడు నా దగ్గర ఉన్నాడా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నతో మనం బ్రతుకుతున్నప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఆలోచిస్తాం, ఏదైనా ఒక పని చేయాలంటే సంశయిస్తాం. దేవుడు నాకు తోడున్నాడు అన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతుందో ధైర్యము కలిగి మనం ముందుకు కొనసాగి వెళతాం. సమ్టైమ్స్ డ్యూ టు ద డౌట్ స్పిరిట్ we often go through the fears. Number one, we learn from others. Number two, by doubting God, we go through the fears. And what it does, faith or the fear divides our mind. భయము మన యొక్క హృదయాలను వేరుపరుస్తూ ఉంటుంది. శరీరం అంటది కదా, నువ్వు ఏజ్లో ఉన్నావు దూకేమనిద్ది, కానీ మనసు ఏమంటది అంటే లేదు, నువ్వు దూకడానికి వీలు లేదు. సో చూడండి, ద ఫియర్ డివైడ్స్ యువర్ మైండ్. చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి. ఏమనంటది? శరీరం అంటది నువ్వు చెట్టెక్కి దూకగలవు, కానీ మనసు ఏమంటది తెలుసా? లేదు, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, జాగ్రత్త, దూకితే కాళ్ళు ఇరిగిపోతాయేమో అనే ఆలోచన చేస్తుంటాం. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ నౌ, దెర్ ఈస్ అ లెర్నింగ్ దట్ యూ గెట్ ఫ్రమ్ అదర్స్. అగైన్ యూ గో ఫియర్. And when you doubt on the Lord, and when you doubt on the promises of the Lord, again you go through the fears. And eventually what it does is, it causes, you will suffer in making a decision finally. తుదకి ఏం చేస్తుందంటే, నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క భయం నిన్ను తన కోరల్లో పట్టేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మాట సెలవుస్తుంది, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 verse 10 and through 13. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వచనాలు ఒకసారి చూడండి. యెషయా చాప్టర్ 41. భయపడకమును, నేను నీకు దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. In the middle of all these fears, God has a promise for each one of us. Hallelujah. ఉదయవేళ సమయంలో దూరాన సమీపాన్ని ఎందరైతే వాక్యాలను వీక్షిస్తున్నారో, no matter what is the strength of your fear, but there is a promise which is given to us from the word of the Lord. And God says, do not fear, I am with you. ఈ కష్టకాల సమయంలో ఒక మాట చెప్పనివ్వండి, ఏ మనిషి కూడా ఇంకొక మనిషికి సహాయం చేయలేడు. నిన్నటిగాక మొన్న I saw one video in a YouTube. So a person who's 58-year-old Indian born person who stays in the United States, who was caught by the police by saying that he was trying to kidnap a person, a child who is of 3 to 4 year old in Walmart. So sad to see that. నిజంగా ఆ వ్యక్తి కమిట్ చేశాడు లేదంటే, when they saw all the videos and then when they saw all the camera angles at different angles, they realized that this person was not trying to kidnap her. This person was trying to, save the baby who is falling from from the hands of the mother. And that mother filed a case against this person, says that he was trying to take my child away from my lap and then he was trying to kidnap. So sad to see that. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కింద పడిపోతున్నటువంటి ఒక బాబును పట్టుకోవడానికి ఆ వ్యక్తి వెళ్తే, ఆ వ్యక్తి మీద ఫాల్స్ కేసు పెట్టి ఆమె జైల్లో పడింది. ఆల్మోస్ట్ 6 months he was in the prison. Then in the last 2-3 days ago he was released, and then the case was no more on him. And after they saw all the videos, etc.
ప్రపంచం ఏదో ఒక సహాయం చేయాలనుకున్నా కూడా పక్కన ఉన్నటువంటి వారు నిజంగా నువ్వు చేసేటువంటి సహాయాన్ని బట్టి వారు చూడండి చాలామంది ఇటువంటి తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో ఒక దేవుడు తప్ప అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడున్నాను, నీ కష్టాల్లో నేను తోడున్నాను, నీ ఇరుకుల్లో నేను తోడున్నాను, నీ భయాల్లో తోడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తోడున్నానంటే కేవలం మాట చెప్పి పక్కకు వెళ్ళిపోవటం మాత్రమే కాదు. దేవునికి మాట సెలవుస్తుంది, నువ్వు అగ్నిలో గుండా వెళ్ళినా, నువ్వు జలముల గుండా వెళ్ళినా నేనున్నా. దేవునికి చప్పట్లు దేవుని నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు తోడుగుండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. We have a promises of God and we have a God who is almighty God. విలియం కేరీ ఒక చక్కటి మాట అంటుంటాడు. It is his prayer as well. Expect great things from God and attempt great things for God. దేవుని నుండి గొప్ప సంగతులను ఆశించండి, దేవుని కోసం గొప్ప సంగతులు చేయండి. Expect great things from God and attempt great things for God. If this was the prayer of William Carey, that's what he did throughout his whole life. మనం కూడా దేవుని నుంచి గొప్ప గొప్ప సంగతులు ఆశిస్తున్నాం. అలాగనే దేవుని కొరకు కూడా ఏదో రకంగా చేసేటువంటి దేవుని కొరకు కూడా గొప్ప సంగతులు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు పిరికాత్మని ఇవ్వలేదని తెలుసుకున్నాం, దేవుడు మనకు తోడున్నాడని తెలుసుకున్నాం. ఉన్నప్పుడు ఆల్మైటీ దేవుడు మనకు తోడున్నప్పుడు మనం ఇంకెంత గొప్ప పనులు చేయాలి ఒకసారి ఆలోచన చేయండి. అంతటి సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఇందాక చక్కటి పాట పాడుకున్నాం, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని. అంతటి గొప్ప సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానం మనకు తోడుకున్నప్పుడు, మనలో ఇంకనూ కూడా అనేక మందికి అనేక రకాలైనటువంటి భయాలు గుండా వెళుతున్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ అ డిసొబీడియన్స్. సగం విధేయత కూడా అవిధేయతతో సమానమే. Yes, we come to the churches. Yes, we pray. Yes, we fast. Yes, we listen to the word of the Lord. As you go back to your home, again, you have your own routine stuff to fear about something tomorrow. Hallelujah. ప్రతి మనిషి కూడా వాక్యం చేత నింపబడుతున్నాం, వాక్యాలను వింటున్నాం, నేర్చుకుంటున్నాం, పాడుతున్నాం. కానీ ఇంటికి వెళ్ళిపోగానే ఏదో రకమైనటువంటి భయం, ఏదో రకమైనటువంటి ఆందోళన ప్రతి మనిషి జీవితంలో నింపబడుతున్నప్పుడు ఉదయవేళ ఒక మాట చెప్పనివ్వండి. There is some character in the Bible who is trying to teach us. He showed faith over fear. If I would like to tell you his name, before I even say that, we have a promise of the Lord. We have an almighty God who is with us. And that's what Jesus also says in John chapter 14 verses 12. He says, they will do greater things than this. నా యందు విశ్వసించువాడును చేయను వాటికంటే మరి ఎక్కువ గొప్ప పనులు కూడా అతడు చేస్తాడని దేవునికి మాట సెలవిస్తున్నప్పుడు, we have a power also, we have a promises, and we also have a presence of the Lord with us. We have a presence of the Lord, we have a promise of the Lord, we have a power of the Lord today with us to overcome all our fears this morning. Hallelujah, hallelujah. ఉదయవేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు దేవునితో ఈ మాటలను బట్టి మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరంగా పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. Let's all turn our Bibles to the book of the 2nd Samuel. Chapter 23, verse 20 and 23. చాలు. దేవునికి స్తోత్రం. You may go back to your home and then read it. So there are 3 verses recorded. I'd like to talk about Benaiah. Benaiah అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడుతూ, this is not a character study, but something that we can learn from what the actions that he did. So we see here, Benaiah is one of the 30 mighty warriors of King David. రాజు అనేటువంటి దావీదు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు 30 యోధులను దావీదు ఏర్పాటు చేసుకుంటాడు. And there are 3 other greater mighty men also, but this Benaiah is not part of that greater 3, but he is part of 30. And as you see, we see that there are 3 occasions where he killed 2 Moabites, and there was an occasion where he killed a lion, and there was an occasion where he killed a beautiful Egyptian as well. ఈ బెనాయా అనేటువంటి ఒక వ్యక్తి 30 యోధులు
దావీదుకు కలిగినట్టు 30 యోధుల్లో ఒక వాడనియు, అదే రీతిగా ఒక వ్యక్తి తన ముందున్నటువంటి పనుల్లో ఒకసారి 2 మోయాబైట్లను చంపేశాడని, మరొకసారి ఒక సింహాన్ని చంపాడని, మరొకసారి ఒక సౌందర్యవంతమైనటువంటి ఒక ఐగుప్తుడిని చంపాడని మనం నేర్చుకుని ఉన్నాం, విని ఉన్నాం ఇప్పుడే. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ ఈస్ ట్రైంగ్ టు టీచ్ us సంథింగ్. హీ బికమ్ అ లయన్ చేజర్. హల్లెలూయా. ఒక సింహాన్ని ఎదురొడ్డి పోరాడేటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. సో వీ ఆల్ గోయింగ్ త్రూ ద సేమ్ ఫియర్స్ ఎట్ వన్ ఆఫ్ అవర్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. మనం కూడా మన జీవితంలో ఏదో రకాలైనటువంటి భయాలు గుండా వెళుతున్నాం. అయితే ఒక మాట నీతో చెప్పనివ్వండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడి సో నా మాటలను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ అవర్ ఫియర్స్, let me tell you something. You may note down if you have your pen or pencil, whatever you want, wherever you want. Benaiah is trying to teach us something here. There is a fear just in front of him. There is a lion in front of him. But natural reaction to a lion is always that we run away from other directions. కదా, మన ముందున్నటువంటి ఆ యొక్క సింహాన్ని చూసినప్పుడు మనం చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మనకి దారి ఎక్కడ దొరుకుతుందో చూసుకొని పారిపోయి వెళ్ళిపోతాం కదా. But this person is trying to teach us something. He's teaching us something that learn to face your fears. చెప్పండి ఒకసారి, learn to face your fears. భయాన్ని ఎదుర్కోవటం కూడా నేర్చుకోవాలి. You cannot avoid these circumstances. You cannot avoid these uncertainties. But prepare to face your fears. The natural reaction, when you look at the lion, when you look at the problem, is always trying to ease out from the problems, ease out from these సిచ్యువేషన్స్. కానీ ఒక వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే, తను అక్కడ చూసినటువంటి మాట, ఎదురుపడింది సింహము, ఎదురుపట్టమే మాత్రమే కాదు, అది అక్కడ ఎక్కడ ఉందో పిట్లో పడిపోయింది, ఒక గుంటలో పడిపోయింది. అది కూడా ఏంటి, ఒక మంచు కురిసేటువంటి కాలం. చెప్పండి ఒకసారి, మంచు కురిసేటువంటి ఒక కాలం. ఆ కాలంలో తను ఇదిగో చేస్తున్నటువంటి పని ఏంటి, ఆ లోయలో దూకడం మాత్రమే కాదు, ఆ యొక్క ఏమంటారు తెలుగులో, ఆ యొక్క ఊపిలో దూకడం మాత్రమే కాదు, లోపలికి ప్రవేశించి ఆ యొక్క సింహాన్ని హతము చేసినట్లుగా అక్కడ మాటను బట్టి జ్ఞాపకం వస్తూ ఉంది. ఈరోజు నాకు విషయం చెప్పనివ్వండి, యూ కెనాట్ అవాయిడ్ దిస్ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్. డూ యూ హ్యావ్ ఎనీ రోల్ దట్ ద పాకిస్తాన్ ఈస్ బాంబింగ్ ఇండియా? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ రోల్. డూ యూ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద రెసిషన్ దట్ విచ్ ఇస్ గోయింగ్ అక్రాస్ ద వరల్డ్? నో. బట్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. వెదర్ యూ అగ్రీ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ బిలీవర్ ఆర్ నాట్, వెదర్ యూ ప్రే ఆర్ నాట్, మనం మన జీవితాల్లో ఈ యొక్క సమస్యలు గుండా వెళ్లాల్సిందే. యూ హ్యావ్ టు ఫేస్ యువర్ ఫియర్స్. హల్లెలూయా. మనకున్నటువంటి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ ద అదర్ థింగ్ ఆల్సో ఫాలోస్. జస్ట్ ఉదాహరణకు ఒక మాట చెప్పనివ్వండి. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పెట్స్ ఇన్ యువర్ హోమ్, సో బిఫోర్ యూ ఫీడ్ ఫుడ్ టు యువర్ పెట్, సమ్ హౌసెస్ దే రింగ్ అ బెల్ కదా. ఒక బెల్ని కొడితే ఆ కుక్క తోక ఒప్పుకుంటూ వచ్చేసిద్ది. సో దాని అర్థం ఏంటంటే, కొన్ని రోజులు అయిన తర్వాత బెల్లు కొడితే దాని అర్థం ఏంటంటే, ఫుడ్ నా కొరకు ఏర్పాటు చేస్తున్నారు. సో దట్ ఈస్ అన్ హ్యాబిట్ టు అ డాగ్ ఆర్ ఎనీ పెట్, రైట్? సో ద మూమెంట్ యూ రింగ్ అ బెల్, ద గాడ్ ఎక్స్పెక్ట్స్ అ ఫుడ్. జస్ట్ ఇమాజిన్ యూ రింగ్ అ బెల్ అండ్ దెన్ యూ డోంట్ కీప్ అ ఫుడ్ దేర్. ఎట్ అగైన్ ద డాగ్ విల్ రోమ్ అరౌండ్ ద పర్సన్, రైట్? అలాగని మన జీవితంలో కూడా అంతే. బెల్లు కొట్టగానే తర్వాత ఏదో జరుగుతుంది. చూడండి, ఒకటి మన జీవితంలో జరిగిందంటే దాని వెనక ఇంకోటి ఏదో జరుగుతుందని ముందుగానే మనం ఏం చేస్తాం, ప్రీఫీల్డ్ మన మైండ్లో ఏదో జరగబోతూ ఉంది. ఇంకా హాస్పిటల్గా వెళ్ళలేదు, దగ్గు రాగానే ఏదో, ఇంకా డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదు, ఇంకా ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్సే రాలేదు, ఇంకా ఏదో. మనిషి యొక్క మైండ్ చూడండి ఎంత యాంగ్జైటీలో వెళ్ళిపోతూ ఉందో. ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా ఇది జరుగుతుందని. నాకు ఇక్కడికి 5 years బ్యాక్ వరకు నా జీవితంలో I always used to wait for my birthday until evening every year, because all these natural calamities, by far it always happened on December 26th. December 26th వస్తుందంటే ఏదో ఒక భయం నా జీవితంలో. ఎందుకని, పొద్దున్న లేవగానే చూస్తే సునామీ వచ్చేసింది ఒకసారి. అయ్యో బాబా, నా వాళ్ళు ఇంతమంది చనిపోయారా? సో I always used to wait and see the news until evening. What happens after evening? I go bed, so I don't know what is happening. సో ఈవినింగ్ వరకు చూసి సాయంకాలం పూట నా ఫ్రెండ్స్ తోటో నా కుటుంబీకులతో బయటకు వెళ్ళాను. ఆ కైండ్ ఆఫ్ ఫియర్. ఎందుకని, ఐ హావ్ సీన్ సెవరల్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఆన్ December 26th. When people are crying, when people are losing their lives, then I never feel like I need to celebrate my birthday. But later on I changed my mind. Last 5-6 years, no, it's okay. I cannot do anything.
But I can celebrate my birth because God has extended one more year in my life. That's how I celebrated my birthday in the last 6 years. ఏదో జరుగుతుంటే ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక చిన్న ఆందోళన, అది చిన్న ఆందోళనతో ఉండిపోదు, కానీ మన యొక్క జీవితాలని కూడా అవి క్యాప్చర్ చేసేటువంటి విధానంలోనికి వెళ్ళిపోతున్న విషయాలు జ్ఞాపకం చేసుకునండి. చిన్నప్పుడు మనం పడిపోయినప్పుడు, సైకిల్ మీద నుంచి పడిపోయినప్పుడు, బైక్ మీద నుంచి పడిపోయినప్పుడు, వెన్ ఎవర్ యూ అగైన్ ట్రై టు సైకిల్ తీసి మళ్ళీ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఫియర్ మైండ్లో ఉండిపోతుంది. ఏమని, బైక్ నుంచి మళ్ళీ పడిపోతానేమో, సైకిల్ మీద నుంచి కింద మళ్ళీ పడిపోతానేమో. ఒక స్పీర్ ఆఫ్ ఫియర్ ఆల్వేస్ ట్రైస్ టు బి దేర్ ఇన్ అవర్ మైండ్, బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్. బట్ లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, మై డియర్ చర్చ్, దేవుని ఒక మాట సెలవిస్తుంది. Matthew chapter 10 verses 16, it says, I'm sending you out like a sheep among the wolves. నక్కల మధ్యలో మిమ్మల్ని గొర్రెల వల్ల పంపిస్తున్నాను అంటాడు దేవుడు. దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎక్స్పెక్ట్ అన్సర్టనిటీస్ ఇన్ యువర్ లైఫ్. No matter, you cannot avoid those, but you have to face your fears. There is a fear in front of Benaiah's right eyes, but again he faced his fear and then he killed the lion. Hallelujah. మన జీవితంలో మనకు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దాన్ని ఏమాత్రం కూడా వెనకడుగు వేయడానికి వీల్లేదు, కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ద ఫియర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద గాడ్. ఐ టెల్ యూ వన్స్ అగైన్, భయము దేవుడి నుంచి వచ్చేటువంటిది కాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? The very first instance that we see in the life of Adam is that he sinned, then the fear entered into his heart. ఎప్పుడైతే దేవుని నుంచి ప్రక్కకు వెళ్ళిపోయామన్న సంగతి ఆదాముకు తెలిసిందో, వెంటనే తన హృదయంలో వచ్చింది భయం వచ్చింది. మన జీవితంలో కూడా అంతే. మనం భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీఆర్ స్లైట్లీ డీవియేటింగ్ ఫ్రమ్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్, స్లైట్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్లీజ్ రిమెంబర్ దాట్. ట్రై టు లెర్న్ టు ఫేస్ యువర్ ఫియర్స్. సెకండ్లీ, ఎంబ్రేస్ దిస్ అన్సర్టనిటీస్. తెలియని మార్గాలను కూడా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. సెకండ్లీ, ఎంబ్రేస్ ది అన్సర్టనిటీస్. హల్లెలూయా. వై ఐ సే అన్సర్టనిటీస్? మనలో చాలామంది అనుకుంటామేమో, పరిస్థితి బాగా ఉంటే లైన్ ఏంటంటే దేన్నైనా చంపేచ్చు. కానీ when Benaiah was trying to kill lion, when you see, it was a snowy day. On the snowy day, you basically have a very less vision and you will have a poor vision. But yet again, this person chased the lion and went into the pit and then he killed the lion. When you are facing your life, expect some uncertainties might come in your way. మన జీవితాల్లో మనం వెళుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేస్తాం, సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఒక విషయం చెప్పనివ్వండి, ఈ ప్రతి ఉదయం కూడా మన జీవితం బాగోవాలని అనుకున్నప్పుడు ఏదో ఒకటి కూడా మన జీవితంలో అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతాయి. దానికి కొరకు కూడా మనం సిద్ధపడి ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభువుపేట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు దేవుని ఒక మాట సెలవిస్తుంది. Proverbs chapter 3 verses 5 and 6, it says, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక మాత్రం ఉంచమని దేవుని మాట సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎదుట అన్సర్టనిటీస్ ఉన్నాయి, మన వల్ల కాదు, మనం దాన్ని జయించలేం. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం వస్తుంది, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవాది దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచమని దేవుని ఒక మాట సెలవిస్తుంది. హల్లెలూయా. ఎస్, ఫెయిత్ రెడ్యూసెస్ ది స్పిరిచువల్ అన్సర్టనిటీ. ఈ అన్ని కష్టకాల పరిస్థితులు అన్సర్టనిటీ ఉంది, దెర్ ఇస్ అ ఫియర్ ఉంది. బట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వన్ షుడ్ హ్యావ్ అ ఫెయిత్ అపాన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాట యందు, దేవుని వాగ్దానం యందు మనము గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. థర్డ్లీ, విల్లింగ్ టు టేక్ అ రిస్క్. చెప్పండి ఒకసారి. థర్డ్లీ, వి ఆల్ వుడ్ లైక్ టు ప్లే అ సేఫ్ గేమ్, రైట్? ప్రతి ఒక్కరం కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటాం. ఎవరో చేస్తే, ఎవరో స్టార్ట్ చేస్తే దాన్ని చూసిన తర్వాత మనం తర్వాత ముందుకు వెళ్దామని అని అనుకుంటాం. ఎవరో లాటరీ వస్తే, ఓకే వాడికి లాటరీ వస్తే మనం కూడా లాటరీ వేద్దామని అనుకుంటాం. ఎవరికో జాబ్ వస్తే వాడిని చూసిన తర్వాత కానీ మనం ఇంకొక ముందు అడుగు వేయలేకపోతున్నాం. చూడండి, వి ఆల్ వుడ్ లైక్ టు ప్లే అ వెరీ సేఫ్ గేమ్. హల్లెలూయా. దెర్ ఆర్ 2 dangers ఆఫ్ రిస్క్. నెంబర్ 1, ప్లేయింగ్ సేఫ్. నెంబర్ 2, బ్లైండ్ రిస్క్. చెప్పండి ఒకసారి. గుడ్డిగా వెళ్ళిపోవటం. ఈ రెండు కూడా రిస్క్లే మన జీవితంలో. మొదటిది ఏంటి? ప్లేయింగ్ సేఫ్. నాకెందుకు లేండి, నేనెందుకు లేండి, ఇంకొకటి ఎవరో ట్రై చేస్తే దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళొచ్చు లేండి అనుకున్నటువంటి ఒక ఆలోచన ఒకటైతే, రెండోది గుడ్డిగా వెళ్ళిపోవటమే. గాడ్ నెవర్ వాంటెడ్ యూ అండ్ ఐ టు హ్యావ్ అ బ్లైండ్ ఫెయిత్. వీఆర్ నాట్ వాకింగ్ బై, చెప్పరే, మనం అలా నడుస్తున్నాం. వీఆర్ వాకింగ్ బై ఫెయిత్, నాట్ బై.
Chudandi, when you see a group of rhinos you see in the forest? Yeah. Each rhino would run at least at 50 kilometers per hour. They run at 50 kilometers per hour. But sad thing is that they can only see 30 feet ahead. They cannot see beyond 30 feet. 50 kilometers స్పీడ్తో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క రైనో కేవలం 30 అడుగుల దూరం మాత్రమే చూడగలుగుతుంది. ఇట్ కెనాట్ సీ ది బియాండ్ 30 feet. బట్ అవర్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ దట్. మనం మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని మాటను బట్టి జ్ఞాపకం వస్తుంది, మన విశ్వాసాన్ని బట్టి వీఆర్ వాకింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మన విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేస్తున్నాం తప్ప వెలిచూపుతో మనం అడుగు ముందుకు వేయట్లేదని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మార్టిన్ లూథర్ కింగ్ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఒక ప్రొటెస్టెంట్ ఆ యొక్క రీఫార్మేషన్ ఏదైతే ఉందో 1517 ఆల్మోస్ట్ ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 500 సంవత్సరాల పైన అవుతుంది, మోర్ దెన్ 500 years ago. మార్టిన్ లూథర్ who stood out and he wrote 95 theses against the Catholic belief. And then that's when the Reformation has started. Now that we are enjoying the benefit of it. Because that person took an initiative to fight against all the odds, now we are enjoying the benefit of all the Protestant movement now. Hallelujah. But what I would like to tell you is that in the middle of these fears, try to take a bold step in your life. No matter what happens to it. But take a step of a faith in your life. Willing to take a risk in your life. Don't just play a safe game. మనం కేవలం ఒక గేమ్ను ఏమంటారు సేఫ్ గేమ్ను ప్లే చేయడానికి ఇక్కడ రాలేదు, కానీ దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేసినట్లయితే జయాన్ని మనం పొందుకునేటువంటి వారం అవుతాం అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. ఫైనలీ డ్యూరింగ్ దిస్ సీజన్ ఆఫ్ ఫియర్, సీజ్ ది ఆపర్చునిటీస్. హల్లెలూయా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. సమయాన్ని వృధా చేసుకున్నాక వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. Sad to see the youngsters nowadays, if they don't get a job, they lose their hopes. If you don't get a job in Python, try to find job in Java. If you don't get a job in Java, try to find job in .NET. If you don't know what is .NET, try to learn something which is useful for your life. Seize the moment of opportunities in your life. Many of us would like to play a very safe game. No. You are designed to learn something new. ఎవ్రీ డే యాజ్ ద దేవుని యొక్క ఏమంటారు ప్రతిరోజు ఆయన యొక్క మెర్సీస్ ప్రతిరోజు నూతనంగా మన ఎదురు వాత్సల్యం పడుతున్నప్పుడు మనకు కూడా నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఒకటి చేయాలంటే ఒక ఆశ. ఒక మాట చెప్పనివ్వండి, సోక్రటీస్ when he was about to die, he was put in a prison. చనిపోతున్నాడు. A person who came to Socrates and asked, what is your last wish? And he said, I would like to learn flute. You are about to kill. You are about to die. What do you want to do by learning the flute? He says, yes, I would like to learn flute. You all know the philosopher Socrates, right? Socrates అందరికీ తెలుసు. తను చనిపోవడానికి మరికొన్ని రోజుల దూరంలో మరికొన్ని గడియల దూరంలో ఉన్నప్పుడు ఆ చంపివేయడానికి వచ్చినట్టు అధికారి అడుగుతాడు, నీకున్న చిట్ట కోరిక ఏంటి అని అంటాడు కదా, నేను ఫ్లూట్ వాయించాలి. Do you know to play flute? No, I don't know. But how will you play flute? I will learn now. దెన్ అక్కడ ఉన్నటువంటి ఎవరినో పిలిచారు, ఆ ఫ్లూట్ నేర్పించేవాడిని పిలిచారు. వాడు వచ్చాడు, ఆ ఫ్లూట్ నేర్పించాడు. విత్ ఇన్ 1 or 2 hours then he started at least playing something. Then finally the person who is the prison keeper asked him, are you satisfied? He says yes. Hallelujah. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా, చనిపోవటానికి చివరి గడియల వరకు కూడా God has given you an ability to learn something even in your last moments of your life. Try to capture every moment what God has given us. అందుకని అంటారు కదా, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని మనం వృధా చేసుకోవడానికి వీలు లేదు. Probably if you are going through a testing moments, don't just quit there. This is a moment where you can equip you with all your talents now. When I say talents, there is a parable which is what recorded in the book of Matthew chapter 25. We see a talents where the master gave 5 talents and then 2 talents and 1 talent. 20 years of wages is equals to 1 talent. A person was given 100 years of wages. A 5 talent, the person who received 5 talents, he multiplied into another 5 and then totally 10 he has. And the 2 talents multiplied by another 2 and then he has 4. And the 1 talent, the person who received, he buried that talent in the ground, and then when the master came, he just gave the talent to him. Not willing to grow,
not willing to practice, not willing to learn, not willing to grow your talents, my dear church. This is a moment. Yes, there are fears across this world. There are uncertainties across this world. But seize those moments. Take this as an opportunity in your life. మన జీవితాల్లో ఈ యొక్క సైలెన్స్ పీరియడ్స్ని ఒక ఆపర్చునిటీగా తీసుకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Take a step of faith in your life. Is there anybody this morning who is going through these situations? Is there anybody who is watching online this morning that you don't know you are going through an uncertainty this morning? But what I would like to tell you today is that pray and intercede and counsel with the Lord. Learn to face your fears. Embrace the uncertainties. Willing to take risk. And finally, seize those opportunities in your life. Hallelujah. Let's all close our eyes. Praise the Lord. దేవుని మాట సెలవుస్తుంది, అసాధ్యమైంది ఆయనకి ఏమీ లేదు. అటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ గాడ్ని మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు, అటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. As we are expecting great things from the God, and God also expects us to attempt great things for Him. You are a mighty warrior is what we all know, because my God is a mighty warrior. If my God is an almighty, if I am made in an image of the Lord, I have everything what I want in my life. There are many moments in your life, probably you may be going through a season of fears in this morning. Let me tell you, this is a temporary. Every season is a temporary in your life. What remains is the love of the Father and the promises that which is around us. ఎవరు ఉన్నారు ఉదయవేళ సమయంలో దేవునికి సన్నిధిలో ఉద్యోగాన్ని బట్టో, రానటువంటి పరిస్థితిని బట్టో, లేనటువంటి టాలెంట్ని బట్టో, పరిస్థితి ఎలాగుందో తెలియనటువంటి స్థితిలో ఉదయవేళ సమయంలో ఒక మాట చెప్పనివ్వండి. God has not given us the spirit of timid. దేవుడు మనకు పిరికి ఆత్మ ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగినటువంటి ఆత్మ మనకి ఇచ్చాడు. ఒక మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు అప్పుడు. ఒక మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని వాగ్దానం నాకు తోడుకున్నప్పుడు. When you have a God, when you have a promises of God. And that's what Benaiah did in his own life. He has a power, he has the presence of the Lord, and he also has the promises of the Lord. And the situations were not that welcoming. It was a snowy day. There was a poor vision, but yet he chased the lion. And he did not turn away from the lion, but instead he went ahead and then killed the lion. Not just this one instance where if you see, he has killed 2 Moabites, and he killed 1 lion, and he also killed 1 beautiful Egyptian. No matter in your life, probably you may overcome this fear. Probably you may encounter one more fear in your life. Fears are normal in your life. But one thing I'll tell you, fears are not from the God. When you disconnect from the will of the Lord, when you disconnect from the will, promises of the Lord, the sense that you go through, the anxiousness that you go through results in fear. దేవుని నుండి నువ్వు ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతావో, దేవుని నుంచి దూరం వెళ్ళిపోతావో, అప్పుడు అనిపిస్తుంది కదా నీలో నుండి బలం పోతుంది, భయం మొదలవుతుంది. Faith always overcomes the fear. Faith always overcomes the spiritual uncertainty. దయచేసి లేచి నిలబడదామా? చప్పట్లు కొడుతూ ఈ యొక్క కీర్తన పాడి దేవుని మహిమపరచుకుందాన్ని కానుకలు అప్పగించుకుందాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా, ఊహించలేని ఆశ్చర్య కార్యములు నా దేవుడు నన్ను నడిపించును.
సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను, శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును, సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతోనుండగా, అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును, ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, 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 నా యేసు తోడయుండగా, నా యేసు తోడయుండగా. అవును దేవా, అవును నా తండ్రి, జయించగలిగినటువంటి దేవుడువు, జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నువ్వు మాకు తోడుకుండగా, మాకు కలుగుతున్నటువంటి ప్రతి భయాందోళన నుండి విడిపించగలిగిన వాడు నీవు. పగటి వేళ ఎండ దెబ్బ తగలలేకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ రానివ్వకుండా మా పితరులను ఎలాగైతే ఆదరించి నడిపించావో, ఈ రోజున మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నతనైనా మీరు మాకు తోడు నడిపించండి. నూతనమైనటువంటి వారాల్లో మేము ప్రవేశిస్తున్నాం. ఏదైనా ఒక చిన్న అన్సర్టనిటీ, అది మా చేతుల్లో ఉన్నదో లేదా మా వల్ల కానిదో, ఏదైనా మేము వెళుతుంటే ఆ పరిస్థితుల్లో ప్రభా నీ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, రక్షింపనేరకుండానట్లు నీ హస్తము కొరచ కాలేదని నీ మాటను బట్టి జ్ఞాపకం చేస్తుండగా ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైతే నాయనా తండ్రి ప్రభా విశ్వాసంతో అడుగుతున్నారో, విశ్వాసంతో తమ వెళుతున్నటువంటి ప్రతి భయాందోళనను దేవా నీ పాదముల చెంత పెట్టి, అయ్యా నువ్వు మాకు పెరిగి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యమును అయ్యా ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను నువ్వు మాకు దయచేసావని నమ్మి విశ్వసించి నూతనమైనటువంటి వారంలో ప్రవేశిస్తున్నారో, అయ్యా ప్రతి బిడ్డను దయవించి దర్శించండి. విన్న వర్తమానము వారి హృదయంలో బలముగా నాటబట్టుకు సహాయం దయచండి. నూతన వారాల్లో ఎవరైతే ఇంటర్వ్యూస్ కొరకు అటెండ్ చేస్తున్నారు, అయ్యా నూతనమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, నూతనమైనటువంటి మార్గాల్లో పెడుతున్నారు, ప్రభు వారికి ముందుగా నీవు నడిచి వారికి ఉన్న ప్రతి భయాల నుండి తొలగించి సహాయం దయచేయమని అయ్యా ప్రాముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి ప్రభా, ది స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ, అయ్యా వారు వెళుతున్నటువంటి ప్రభా అనానుకూల పరిస్థితులను వారికి అనుకూలముగా మార్చండి. అయ్యా యొక్క సైలెన్స్ పీరియడ్స్లో నాయన తెలియని ఎన్నో విషయాలు వారు నేర్చుకొని ప్రభు వారు ఎక్విప్ అవుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ తిరిగి వారు గృహాలు కొడుతున్నప్పుడు, బెనాయా జీవితంలో బెనాయా ఎలాగైతే ధైర్యంతో తను ఎదురున్నటువంటి సమస్యను పోరాడి గెలిచినాడో, ఆ రీతిగా ఎదురున్నట్టు సమస్యను మేము కూడా ఎదిరించి పోరాడేటువంటి శక్తి, జ్ఞాన వివేకాలు మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో జరిగిన ఇక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అర్పణలు మీ చేతులకు అప్పగిస్తున్నా. తీసుకొచ్చిన ప్రతి కానుక అర్పణను దశంభాగాలు దీవించండి. మీ కృపలు మీ దయలో సంఘంలో బలముగా వాడబట్టుకు సాయం తెచ్చు. జరగవలసిన ప్రతి కార్యం మెద్ద హస్తాలుగా అప్పగిస్తూ
తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ నామంలోనే ప్రార్థన నడుచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవునికి అనున్నత సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం.